పుష్ప 2 ప్రీ రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తక్షలాటలో ఆ రాత్రి సినిమా చూడడానికి వెళ్ళిన 30 సంవత్సరాల సోదరి రేవతి ఆ తక్షలాటలో మరణించడం, 9 సంవత్సరాల తన కొడుకు శ్రీతేజ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆసుపత్రిలో, ఈ కిమ్స్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుండడం చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇట్లాంటి ఘటనలు జరగాలని ఎవరు కోరుకోరు. జరిగిన దానికి కూడా చింతిస్తున్నామని అల్లు అర్జున్ గారు సారీ చెప్పడం జరిగినట్టుగా పేపర్లో చూశాను. తను ఇంతకుముందు అదే 20 ఏళ్ళుగా ఒక 20-30 సార్లు కూడా సందర్భాల్లో కూడా సినిమా అదే సంధ్యా థియేటర్కి వెళ్ళి వచ్చానని కూడా చెప్పాడు. అట్లాంటి ఘటన జరగాలని ఎవరు కోరుకోరు, కానీ దురదృష్టకరమైన ఘటనగా మనం భావిస్తున్నాం. ఈ విషయంలో దానికి బాధ్యుని చేసి అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టి పోలీస్ యంత్రాంగం జైలు పంపడం జరిగింది. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా తను సారీ చెప్పి త్వరలోనే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాను, ఆ కుటుంబానికి ఆదుకుంటా అని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ ఒక వ్యక్తి ఇక్కడ అంతకుముందు 20-30 సార్లు అదే సంధ్యా థియేటర్కి వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు కూడా ఇట్లాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని చెప్పాడు. అది ఎవరేమైనా విశ్వసించవచ్చు. కానీ చనిపోయిన రేవతి తిరిగి రాదు. చిన్న బిడ్డ శ్రీతేజ్ పరిస్థితి క్రిటికల్గానే ఉన్నదని డాక్టర్స్ చెప్పారు. ఇంకా 15 రోజులకు కూడా ఎలా ఉంటుందనే విషయం ఇప్పుడే చెప్పలేమని చెప్పి ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నారు. అదే సమయంలో వెంటిలేటర్ మీద ఉన్నారని కూడా డాక్టర్లు చెప్పారు. తండ్రితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా బాధ్యతతో వ్యవహరించిందా అనే అనుమానాలు రావడానికి దారితీస్తున్నాయి. ముందుగా రేవతి మరణించిన రోజు అన్ని పత్రికల్లో, అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం ఎవరికి చెప్పకుండా సినిమా థియేటర్కు అల్లు అర్జున్ గారు రావడం వల్లనే ఈ తొక్కేసలాట జరగడం వల్ల మరణించిందని చెప్పడం జరిగింది. నిజమే, అల్లు అర్జున్ గారు ఆయన సెలబ్రిటీ, దేశంలో ఒక క్రేజ్ గల్ల హీరో. సినిమా ఉద్దేశం, లక్ష్యం వేరైనా కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానం చూరగొన్న యువతరం హీరో అర్జునే. నేను ఇప్పుడు తండ్రితో మాట్లాడుతున్నప్పుడు, తండ్రి పేరు భాస్కర్, తల్లి రేవతి. మా కొడుకు శ్రీతేజే అల్లు అర్జున్ గారికి అభిమాని. ఆయన పట్టుబట్టడం వల్లనే ఇక్కడికి రాగలిగామని చెప్పి తండ్రి చెప్పడం జరిగింది. అంటే చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే చాలామంది అభిమానం చూరగొన్న వ్యక్తులు అనడంలో సందేహం లేదు. అయితే కొన్ని పత్రికల్లో అర్జున్ గారు వచ్చే ముందు సంధ్యా థియేటర్కు సమాచారం ఇచ్చినట్టుగా, ఆ సమాచారం వెంటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి సమాచారం సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్పినట్టుగా, ఆ సమాచారం మాకు అందింది అని చెప్పి పోలీసులు ఎక్నాలజ్మెంట్ చేసినట్టుగా కూడా కొన్ని పత్రికలు వస్తున్నాయి. అది నిజమే అయితే